హాయిగా నడుస్తుంది. ఈ నడుస్తూ ఉండగా కొద్ది రోజులు అయ్యాక శుకుడు ఉండగానే శిష్యులు విచిత్రమైన కోరిక కోరారు. శుకుడు వేరు, మిగిలిన వాళ్ళు వేరు కదండి. ఏమడిగారు? స్వామి, మాకు మీరు వేద విద్య చెప్పారు, కానీ ఉపనిషద్ వాక్యాలు అవి చెప్పాలి. ఎలా చెప్పాలంటే, లోకంలో ఇంక మమ్మల్ని మించిన జ్ఞానం ఎవరికీ ఉండద్దు. మేము ఏ సభలోనే పండిత పరిషత్తులో మేము మాట్లాడామంటే డంగ్ అయిపోవాలి మొత్తం. వ్యాసుని శిష్యులు ఇలా మాట్లాడుతున్నారని గమనించండి. ఇక మన సంగతి చూసుకోండి. ఇంకా మేము గురువులం శిష్యులం అంటూ ఉంటారు. ఈ మహానుభావుల సంగతి చూసుకోవచ్చు. వ్యాసుని శిష్యుల పరిస్థితి ఇలా ఉంది. మమ్మల్ని మించిన వాడు ఎవడో లోకంలో ఉండొద్దు. పోనీ కనీసం ఈ నలుగురు అన్నారు, కనీసం నలుగురిలో కూడా ఒకడెవరో మళ్ళీ పక్కకి వచ్చి విడిగా సాయంత్రం వాళ్ళు అలా అన్నారు కానీ వాళ్ళ ముగ్గురిని కూడా నేను మించిపోవాలంటే ఇక వ్యాసులు అసలు వీళ్ళకి ఇంతకాలం చదువు ఎందుకు చెప్పానా అనుకోవాలి. చదువు యొక్క సారాన్ని గ్రహించలేని స్థితి అంటే అదే. వాళ్ళే అన్నారు అలాగా. అహం ఎంతటి వాడినైనా కమ్మేస్తుంది. అదే మహామాయ. కాచిద్ అపాంగా తేలబ్ధ్వా జగదేదం అనంగో విజయతే. అంతే, మన్మధుడు జయిస్తాడు. మన్మధుడు కాబట్టి ఇంకొకడు ఎవడైతే మనస్సును మధించే ఏ పిచ్చి కోరికైనా మన్మథత్వమే. కామవాంచి ఒక్కల పదవులు పీఠాలు, నేనే గొప్పగా ఉండాలి అనేదంతా ఏమిటండి? అంతా ఏమిటి వీళ్ళకి? ఆశ్చర్యపో ఏమిటిది? కన్నీళ్ళు వస్తున్నాయి ఓ పక్క వ్యాసుడికి. నా శిష్యులు ఇలా మాట్లాడుతున్నారు, ఏమిటి కోరిక అని ఆయన నవ్వుకుంటాడు. అయితే దానికోసమా మీరు ఇక్కడ చేరింది అంటే ఏం లేదు, మేము భూలోకానికి వెళ్ళాలి, మీరేమన్నారు అన్ని విద్య అంతా నేర్పిన తర్వాత అసలు ఆ వింత కోరిక ఎందుకు కోరారని అడుగుతూ వ్యాసుడు ఒక మాట అన్నాడు. అసలు ఈ విద్యలన్నీ నేర్చుకోవడం ఎందుకయ్యా? వేదం అందరికీ నేర్పడానికి. నిజంగా శిష్యుడికి ప్రేమగా వేదం నేర్పితే మోక్షానికి అదే మార్గం. ఇంక వేరే ఆయన తపస్సు చేయక్కర్లేదు. వేదాభ్యాసం అంత గొప్పది. గురువుకు మోక్షం అన్నారు. ఆయనకుండే బంధాలు కూడా భగవంతుడు రద్దు చేసేస్తాట. వేద విద్య అంత గొప్పది. అర్హత ఉన్నవాళ్ళు కూడా దాన్ని నేర్చుకోలేకపోవడం ఇక అంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. అది చాలన్నారు. అటువంటి విద్య మీరు నేర్చుకున్నారు అంటే ఆ మాట పట్టుకుని చూడండి. వాదించడం అలవాటైన వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళ మాటలోంచి పట్టుకుని లాగుతారు. జ్ఞానం అలవాటైతే వేరే విషయం. జ్ఞానం ఉంటే అప్పుడు అవును మీరే అన్నారు కదండి, ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా వేదం చెప్పాలి, తప్పదు, అది కర్తవ్యం. మరి భూలోకానికి వెళ్ళి మేము చెప్పాలి అంటే మేము చాలా గొప్పవాళ్ళం అయి ఉండాలి కదండి, మాకంటే పెద్దవాళ్ళు అక్కడ ఉంటే మేమేం చెబుతామండి అన్నారు. నవ్వుకొని ఇంతకీ మీకు భూలోక సంచారం చేయాలని ఉందన్నమాట, అంతే కదా, దాన్ని అలాగే చెప్పొచ్చు కదయ్యా, ఈ మాట ఎందుకయ్యా? వ్యాసుని శిష్యులకు అహంకారం అంటే నాకు ఎలా ఉంటుంది చెప్పండి, నేను ఎప్పుడైనా అడిగాను అలాగా అని. మీ కోరిక తీరుతుంది, మీరు భూలోకానికి వెళ్ళి ఎవరికి ఏమిటో ఎవరికి ఏ వేదమో కేటాయించాడు ఆ ప్రకారం వెళ్ళి ప్రచారం చేయమన్నాడు. ఇక మిగిలింది శుకుడు వ్యాసుడు. అయినా శుకుడు వెళ్ళిపోలేదండి. తండ్రి ఆయన కలిసి వేదాభ్యాసం చేస్తున్నారు. అక్కడ ఒకసారి ఇద్దరు వేదాభ్యాసం చేస్తుంటే సాయంత్రం 4 గంటల సమయంలో బ్రహ్మాండమైన గాలి వీసింది. హుద్దుహుద్ తుఫాన్లో వచ్చేసింది గాలి. కొంచెం కాస్త వెంటనే చూసి వ్యాసుడు అనధ్యయం ప్రకటించాడు. ఇంత గాలిలో చెప్పడం మంచిది కాదు, వదిలేయమన్నాడు. శుకుడు వెంటనే వదిలేద్దాం పాఠం విషయం, అసలు ఈ గాలి ఎందుకు వచ్చిందో మీరు చెప్పండి అన్నాడు. అది వ్యాసుని యొక్క దివ్య దృష్టి. ఆ గాలి ఏమిటి మీరు చెప్పండి అన్నాడు. ఆయన వెంటనే దివ్య దృష్టితో చూసి ఓ మాట చెప్పాడు. విష్ణుమూర్తి దేవతల విమానంలో కిందికి దిగుతున్నాడు, సూర్యుడు పితృదేవతల విమానంలో పైకి పెడుతున్నాడు. 2 విమానాలు దగ్గరికి వచ్చి అవి కొంచెం దగ్గరికి వచ్చి రాసుకున్నప్పుడు వచ్చిన ఘర్షణ ఇది, అందువల్ల ఇంత గాలి వచ్చిందన్నాడు. అది దేవతల సంచారం మనకు కనిపించింది, వ్యాసుడు చెప్పింది. వ్యాసుడు లాంటి వాళ్ళు మాత్రమే చూడగలిగింది. ఆకాశంలో ప్రవహ, సంవహ, ఉద్వహ, వివహ, పవహ, పరాహ ఇటువంటివి 7 వాయువులు ఉంటాయి. ఇవి ఎప్పుడూ తిరుగుతూ ఘర్షణ పడుతూ ఉంటాయి. వానలు కురవడానికి కురవకపోవడానికి కూడా ఇదే కారణం అన్నాడు. మన ప్రాచీనుల యొక్క ఈ శాస్త్రీయ విజ్ఞాన పరిజ్ఞానం ఎంత గొప్పదో చూడండి, వానల విషయంలో, ప్రకృతి విషయంలో అని. నువ్వు సాగిస్తూ ఉండు కావాలంటే. ఇక ఎలాగో అప్పటికి కాస్త గాలి తగ్గింది. గాలి తగ్గేసరికి సంధ్యావందనం స్నానం సమయం అయింది. నేను నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, నువ్వు కుర్రాడవు కదా, కావాలంటే ఇక్కడ దగ్గర ఉండేటువంటి వాగులు వచ్చి అయినా కావాలంటే కాసేపు వేదాభ్యాసం కొనసాగించి నేను వెడుతున్నాను అన్నాడు. తండ్రి స్నానానికి వెళ్ళిన ఆ కాస్త సమయంలో నారదుడి నుంచి కొంత ఉపదేశం పొందుదామని చూశాడు. అంత జ్ఞానతృష్ణ. నారద మహర్షి పెద్దలు మళ్ళీ కనపడరు, మా అదృష్టం కొద్దీ వచ్చారు, ఊరకరారు, మహాత్ములు అంటారు. ఒక్క మాటకి జవాబు చెప్పండి. ఏ గుణాలు ఉంటే అంతరాత్మ తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈ మనస్తత్వం అనేది ఎందుకు మనకి వంట పట్టడం లేదు, మనస్సును ఎందుకు నిగ్రహించుకోలేకపోతున్నాం, ఇది ఎందుకు మాటిమాటికి పరిగెడుతుంది? ఏ గుణాలు ఉంటే అంతరాత్మ మహిమ మొత్తం మనకి తెలుస్తుంది అంటే నారదుడు చెప్పాడు, మనం కూడా గమనించాలి.
హింసలేకయునికి ఇంద్రియ జయము నైరాశ్యము అచపలత్వము. హింసలేకయునికి ఇంద్రియ జయము నైరాశ్యము అచపలత్వము అనుగుణములు 4 కలిగినట్టి నరునకు కరతలామలకము అంతరాత్మ మహిమయల్లా. 4 కలిగినట్టి నరునకు కరతలామలకము అంతరాత్మ మహిమయల్లా. ముందు అహింస పరమో ధర్మ. అహింస ఏ ప్రాణిని అనవసరంగా బాధ పెట్టద్దయ్యా, చేతలతో కానీ మాటలతో కానీ. ఇంద్రియ జయము, ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యమయ్యా. ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యమయ్యా. నైరాశ్యము, నిరాశ అంటే ఆశ అంటే ఏదో నిరాశ నిస్పృహ అర్థం చెప్పకూడదు ఇక్కడ. కోరిక లేకపోవడం. అచపలత్వం, చాంచల్యం లేకుండా చూసుకోవడం, దానికోసమే ధ్యానమయ్యా. ఈ అహింస, ఇంద్రియ నిగ్రహం, కోరిక లేకపోవడం, చాపల్యం లేకపోవడం ఉంటే కరతలామలకము. ఈ 4 గుణాలు ఎవరి దగ్గర ఉంటాయో వారికి కరతలామలకమయ్యా అంతరాత్మతత్వం అనేది. అంతకంటే ఏముంది అన్నాడు. దీన్ని యోగ వాసిష్టంలో చాలా చక్కగా ఒక మాటలో ఏం చెప్పారంటే, గోష్పదం పృథివీ మేరుస్థాణు రాశా సముద్గికా. గోష్పవం పృథివీ మేరుస్థాణు రాశా సముద్గికా. తృణం త్రిభువనం రామ నైరాశ్యాలంకృతాకృతే. నైరాశ్యాలంకృతాకృతే. నైరాశ్య అలంకృతాకృతే. కోరిక లేకపోవడం అనేది కనుక మనిషికి ఉంటే, గోష్పదం పృథివీ భూమండలం అంతా ఆవు కాలి గిట్టతో సమానం, మొత్తం తీసేయమంటాడు. నాకు అక్కర్లేదు, ఏం చేస్తాం ఇదంతా పరిపాలించి అంటాడు. నాకు ఎందుకే అధికారం అంటాడు. మేరుస్థాణుహు, మేరు పర్వతం కూడా ఆయనకు చిన్న బెడ్డ మొక్కతో సమానం, ఓ రాయితో సమానం. ఏమిటా పర్వతం అయితే ఏమిటట? మృత్యు అన్నిటికీ ఒకటే. పర్వతం పునకును పరమాణువునకును ఏమి అంతరువు. మున్నీటనైనను మునుం కూడా సరియగుట. పర్వతం పునకును పరమాణువునకును ఏమి అంతరువు. ఈ మట్టి బిడ్డ చిన్న గ్లాసు నీళ్లలో మునిగితే పర్వతం వెళ్ళి సముద్రంలో మునుగుతుంది, అంతేనా? రెండిటికి అంతరించడం సమానమైనప్పుడు ఏమిటట? ఇంకో 4 మట్టి బిడ్డలు కలిపితే మిట్ట, ఇంకో 4 కలిపితే గుట్ట, ఇంకో 4 కలిపితే పర్వతం, అంతేనా? ఏమిట? గోష్పదం పృథివీ మేరుస్థాణు. ఆశా సముద్గిక. సమస్తమైన దిక్కులు కూడా నీటి బుడగల్లాంటివయ్యా. ఎవరికి? తృణం త్రిభువనం, 3 లోకాలు కూడా గడ్డి పరకతో సమానం. ఎవరికి? నైరాశ్య అలంకృతాకృతే. కోరిక లేకపోతే ఇంత సాధించగలమండి. ఆ కోరిక లేని జీవితాన్ని మనం కోరుకుందాం. కోరిక లేని జీవితాన్ని మనం కోరుకుందాం. ఇక్కడే ఒక్క మాట యతి గురించి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. నైరాశ్యము అచపలత్వమను గుణములు. నైరాశ్యంలో ఆ రాకి, అనుగుణములలో ఆకి యతి వేశారు. లేదు రాకి మాకి ఎలాగూ కుదరదుగా, అంటే ఆకి యతి వేశారు. వెయ్యొచ్చు. నిరాశ అంటే ఆశ స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి వేయచ్చు. కానీ నిరాశ మించి రూపంగా నైరాశ్యం అనేది వచ్చాక వేయచ్చా? అంచేత రకారానికి ఎత్తి కుదురుతుంది కానీ అకారం ఉందని ఎలా అనుకుంటాం? నైరాశ్యం అనే మాట ఏర్పడిపోయింది కదా. ఇదే కొందరు అనుమానం వచ్చి కొన్ని పుస్తకాల్లో నైరాశ్యానికి బదులు వైరాగ్యం అని దిద్దేశారు. దిద్దడంలో మన వాళ్ళు చాలా గొప్పవాడు. అప్పుడు ఇంకా పొరపాటు జరుగుతుంది. అసలు అది పూర్తిగా రకారం అయిపోయింది. ఎందుకంటే విరాగ శబ్దం నుంచి వైరాగ్యం వచ్చింది. కనీసం నైరాశ్యం మూలంలో గడితే నిరాశ అని ఉంది కాబట్టి అకారానికి అనుగుణములలో ఆకి పరిందని సరిపెట్టుకోవచ్చు. కానీ వైరాగ్యం అయితే ఆ మాత్రం కూడా కుదరదు. అందుకని ఎలాగూ కుదరట్లేదు కాబట్టి యతి ఉన్నట్ట మరి లేనట్ట అంటే వ్యాఖ్యానం రాసినటువంటి బేతవోలు రామబ్రహ్మం గారు నైరాశ్యం ఉంచడమే మంచిది, రెండిట్లో ఏది ఉన్నప్పటికీ యతి అనుమానం వస్తూనే ఉంది కాబట్టి అసలు ప్రయోగాన్ని ఉంచడమే మంచిది, దిద్దడం ఎందుకని తీర్మానం చేశారు. వ్యాఖ్యాతలు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మా రామబ్రహ్మం గారు చాలా అయింది ఏదో వ్యపదేశ్య వాక్కు అన్నాను నేను ఎక్కడో. అందుకని ఆ 3వ కంటి దృష్టి ఉంటుంది ఆయనకి. కరుణశ్రీ గారే అన్నారు ఆయన గురించి, స్నిగ్ధ నిశిత దృష్టి శివుని ముమ్మన వాలు శీతకిరణు బోలు బేతవోలు అన్నారు. ఆ నిశ్చితంగా చూశాడు అంటే 3వ కంటి శివుడు చూసినట్టే అని చెప్పేసి అటువంటి దృష్టితో పరిశీలించారు కాబట్టి ఇటువంటివి దొరికే. వారికి నమస్కారం చేస్తూ మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు వికెట్ స్ప్రే చేయండి, క్షణాల్లో మీ నొప్పి మాయం. వికెట్ మరియు శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ ఆరు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.